అక్కుల్ సబర్వాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రెడీ సైలెన్స్ ప్లీజ్. ఓకే, ఈరోజు మన ఇంటర్వ్యూయింగ్ మరియు క్వశ్చనింగ్ యాక్టర్ సుబ్బరాజుకి నడుస్తుంది. ఇంకా కొన్ని అవర్స్ పడవచ్చు. కొన్ని మంచి ఇన్ఫర్మేషన్ మరియు మంచి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి క్వశ్చనింగ్ ఇంకా కొన్ని అవర్స్ నడుస్తుంది. రేపు యాక్టర్ తరుణ్ కుమార్కి ఉదయం 10:30కి పిలవడం జరిగింది. యాక్ట్రెస్ ముమైత్ ఖాన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఆమెకి 27కి ఎస్ఐటి ద్వారా పిలవడం జరిగింది మరియు రావడానికి వాళ్ళ కంపెనీ మరియు ఆ షో నుంచి ఆల్రెడీ మనకి కమ్యూనికేషన్ వచ్చింది. రేపు హైదరాబాద్లో ఉన్న బార్స్, పబ్స్, అదే ప్రకారం హుక్కా జాయింట్స్ వాళ్ళందరి యాజమాన్యకి లేకపోతే మేనేజర్స్కి రేపు ఈ ఆఫీస్కి ఈ విషయం గురించి పిలవడం జరిగింది. కొంతమంది క్వశ్చనింగ్లో, అదే ప్రకారం కొంతమంది పెడ్లర్స్ క్వశ్చన్లో కూడా కొన్ని పేరు బయట వచ్చినాయి. కాబట్టి ఈ బార్స్, పబ్స్కి లైసెన్సింగ్ మన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళకి రేపు ఈ ఆఫీస్కి ఉదయం పిలవడం జరిగింది. ఇప్పటి వరకు మెయిన్లీ అంటే వేరేగా ఆల్మోస్ట్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ పేరు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మన దగ్గర అంటే ఎక్కడ ఇచ్చారు అలాంటి కొన్ని అబౌట్ 16-17 నేమ్స్ ఉన్నాయి. కానీ రేపు అందరికీ పిలవడం జరుగుతోంది. అంటే స్పెసిఫిక్ వాళ్ళు కాకుండా అందరికీ పిలవడం జరుగుతుంది. అవునండి, కోఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడే కూడా క్వశ్చనింగ్ నడుస్తుంది. మధ్యలో బ్రేక్ పెట్టి బయట వచ్చాము. అండి దాని గురించి ఇన్వెస్టిగేషన్ గురించి నాకు అడిగితే బాగుండదు. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ప్రాసెస్. అదే ప్రకారం ఏం చెప్పారు, ఏం చెప్తున్నారు దాని గురించి ఎస్ఐటి ఆఫీసర్స్ వాళ్ళు ఫైనల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పవచ్చు. ఇప్పుడే మనం అవునండి 27కి ఆమెకి డేట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన డేట్కి హాజరవుతుంది. ఆల్రెడీ ఇది చెప్పడం జరిగింది. అండి కొన్ని పబ్స్లో లేకపోతే ఈ వెస్ట్ ఆఫ్రికన్ అమ్మడం, లేకపోతే ఎవరు మన అదుపులో ఉన్నారు వాళ్ళు అమ్మడం, లేకపోతే వాళ్ళ పేరు బయట రావడం వలన వీళ్ళకి పిలవడం. అండి దాని గురించి నాకే తెలియదు. అంటే క్వశ్చన్ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. క్వశ్చన్ అర్థం రావడం అర్థం రాలేదు. ఆల్రెడీ కొంతమంది అరెస్ట్, చాలా మంది అంటే కెల్విన్ ముఠాలో ఎవరు ఉన్నారు చాలా మంది అరెస్ట్ అయ్యారు. 2-3 బెయిల్కి కూడా బయట వచ్చారు. బికాస్ 15 days ఇన్వెస్టిగేషన్ పీరియడ్, బేసిక్ పీరియడ్ కంప్లీట్ అయింది. కోఆర్డినేట్ చేస్తున్నాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు చెప్తాం. సుబ్బరాజు విచారణ మరికొన్ని గంటలు సాగొచ్చని, విచారణలో కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత టైం ఎక్స్టెండ్ చేశామని, అలాగే రేపు పబ్స్ ఓనర్స్ ని విచారణకు ఆహ్వానిస్తున్నామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అక్కుల్ సబర్వాల్ మీడియాకు తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూసాం బ్రేకింగ్ పాయింట్స్. సుబ్బరాజు విచారణ కొనసాగుతూ ఉంది, మరికొన్ని గంటల సమయం పట్టొచ్చు.
నటుడు సుబ్బరాజు విచారణకు సహకరిస్తున్నారు. మరికొన్ని గంటలు విచారణకు పట్టే అవకాశం ఉంది. అలాగే రేపు యాక్టర్ తరుణ్ కుమార్ ను కూడా విచారణకు ఆహ్వానిస్తున్నాం. అలాగే రేపు బార్లు పబ్స్ యాజమాన్యాలను కూడా విచారణకు పిలిచామని, అలాగే ముమైత్ ఖాన్ ఈ నెల 27వ తారీఖున సిట్ విచారణకు హాజరవుతారని, విచారణకు సంబంధించి సుబ్బరాజు కీలకమైన విషయాలను అడిగే అవకాశం ఉంది. కీలకమైన సమాచారం రాబట్టేందుకు మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీడియాకు తెలిపారు. మరికొన్ని గంటల పాటు సుబ్బరాజును విచారించే అవకాశం ఉంది. మన ఇంటర్వ్యూయింగ్ మరియు క్వశ్చనింగ్ యాక్టర్ సుబ్బరాజుకి నడుస్తుంది. ఇంకా కొన్ని అవర్స్ పడవచ్చు. కొన్ని మంచి ఇన్ఫర్మేషన్ మరియు మంచి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి క్వశ్చనింగ్ ఇంకా కొన్ని అవర్స్ నడుస్తుంది. రేపు యాక్టర్ తరుణ్ కుమార్కి ఉదయం 10:30కి పిలవడం జరిగింది. యాక్ట్రెస్ ముమైత్ ఖాన్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఆమెకి 27కి ఎస్ఐటి ద్వారా పిలవడం జరిగింది మరియు రావడానికి వాళ్ళ కంపెనీ మరియు ఆ షో నుంచి ఆల్రెడీ మనకి కమ్యూనికేషన్ వచ్చింది. రేపు హైదరాబాద్లో ఉన్న బార్స్ పబ్స్ అదే ప్రకారం హుక్కా జాయింట్స్ వాళ్ళందరి యాజమాన్యకి లేకపోతే మేనేజర్స్కి రేపు ఈ ఆఫీస్కి ఈ విషయం గురించి పిలవడం జరిగింది. కొంతమంది క్వశ్చనింగ్లో అదే ప్రకారం కొంతమంది పెడ్లర్స్ క్వశ్చన్లో కూడా కొన్ని పేరు బయట వచ్చినాయి. కాబట్టి ఈ బార్స్ పబ్స్కి లైసెన్సింగ్ మన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళకి రేపు ఈ ఆఫీస్కి ఉదయం పిలవడం జరిగింది. ఇప్పటి వరకు మెయిన్లీ అంటే వేరేగా ఆల్మోస్ట్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ పేరు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మన దగ్గర అంటే ఎక్కడ ఇచ్చారు అలాంటి కొన్ని అబౌట్ 16-17 నేమ్స్ ఉన్నాయి. కానీ రేపు అందరికీ పిలవడం జరుగుతోంది. అంటే స్పెసిఫిక్ వాళ్ళు కాకుండా అందరికీ పిలవడం జరుగుతుంది. అవునండి, కోఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడే కూడా క్వశ్చనింగ్ నడుస్తుంది. మధ్యలో బ్రేక్ పెట్టి బయట వచ్చాము. అండి దాని గురించి ఇన్వెస్టిగేషన్ గురించి నాకు అడిగితే బాగుండదు. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ప్రాసెస్. అదే ప్రకారం ఏం చెప్పారు ఏం చెప్తున్నారు దాని గురించి ఎస్ఐటి ఆఫీసర్స్ వాళ్ళు ఫైనల్